హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను ప్రీవియస్ ఎపిసోడ్లో ఇన్ఫర్టిలిటీ సమస్యల గురించి చర్చించానండి. కొంచెం దయచేసి ఆ వీడియో చూడండి. ఆ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఇంకా క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటే నేను ట్రై చేస్తాను సమాధానం ఇవ్వడానికి. మీరు ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి. మెయిన్ ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, ముఖ్యంగా భారతదేశంలో 100 మంది పెళ్లి చేసుకుంటే 40% ఇన్ఫర్టిలిటీ అండి. 40% అంటే 40% మంది దంపతులకు పిల్లలు కలగట్లేదు. ఇది రీజన్ చాలా గంభీరమైన సమస్య. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో నేను ఫస్ట్ దాంట్లో కొంచెం డిస్కస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే, మేల్స్కు ఒక సమస్య ఏంటంటే, వాళ్ళు టైట్ డ్రాయర్ వేయడము, రెండోది దాని మీద జీన్స్ ప్యాంట్ వేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి వాటిని వదిలేయండి. ఎవరికైతే పెళ్ళి కావాలి, పెళ్ళి అవుతుంది, పెళ్ళి చేసుకోబోతున్నాను, త్వరలోనే నేను పెళ్ళి చేసుకుంటే నా యొక్క లైంగిక ఆనందం సంబంధించినటువంటి ఆరోగ్యం నేను చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఒక సమస్య ఏంటంటే, లైంగిక ఆనందానికి సంబంధించి లేదా సంతానానికి సంబంధించి ఇద్దరు బాధ్యులు ఉంటారండి. ఇక్కడ మిగతాది ఏదైనా నీకు ఆకలి అవుతుంది అనుకోండి, నీకు ఇష్టమైంది నువ్వు తింటావు, లేదా వేరే ఇంకేదైనా నీ స్వంతంగా ఒక్కరు చేయగలుగుతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇద్దరికి సమానమైన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఒక పార్ట్నర్షిప్లో ఉంటారు కదా, మీ యొక్క బాధ్యతలు మీరు ఖచ్చితంగా నిర్వర్తించడానికి ఇవన్నీ పాటించాలి. ఇది రూల్ అన్నమాట. సో వివాహంలోనే ఇక్కడ మీరు మాటిస్తున్నట్టు ఏంటంటే, నేను నీతో కలిసి జీవిస్తాను, నీతో పాటుగా నీ కష్టాలలో సుఖాలలో పాలు పంచుకుంటా అని చెప్పడం. సో ఎప్పుడైతే సోషల్గా కావచ్చు, మిగతా మీ పర్సనల్గా కనుక ఎప్పుడైతే సంతానం కావాలని అనిపిస్తుందో అప్పటికప్పుడు మీరు డిసిషన్ తీసుకుంటే సరిపోదు. దీనికి చాలా ప్లాన్గా ఎవరైతే ఒక 25 years దాటుతున్నారో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో, మీ యొక్క లైంగిక అవయవాలు లేదా పునరుత్పత్తి అవయవాలు అంటారు. అంటే ఆడవాళ్ళు అయితే గర్భాశయము మరియు ఓవరీస్ ఎలా ఉన్నాయి, వైజినల్ అట్మాస్ఫియర్స్ ఎలా ఉన్నాయి, అండ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మగవాళ్ళు అయితే కూడా టెస్టిస్లో ఒక్కోసారి కొంతమందికి చిన్నప్పుడే మమ్స్ రావడం వల్ల వాళ్ళ యొక్క టెస్టిస్ పని చేయకుండా పోతాయి, అది కూడా చెక్ చేయాలి. తర్వాత ఒక్కోసారి టీబీ ఉంటుందండి, టెస్టిక్యులర్ టీబీస్ కానీ ఓవేరియన్ టీబీ ఉంటుంది. ఆ టీబీ కూడా ఒక్కోసారి మనకు దొరకదనమాట. ఇది కూడా మనం వెంటనే చెక్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. టీబీలో దగ్గు, దమ్ము, ఆయాసం మాత్రమే మనకు తెలుసు కదా. టీబీలో బోన్ టీబీ ఉంటుంది, మరి ఇంటెస్టినల్ అంటే పేగుకు సంబంధించిన టీబీ ఉంటుంది, అలాగే ఓవేరియన్కు సంబంధించిన టీబీ కూడా ఉంటుంది, లేదా టెస్టిస్కి సంబంధించిన టీబీ ఉంటుంది మగవాళ్ళలో. ఇది మనం చెక్ చేసుకొని అవసరమైతే దానికి సంబంధించిన చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి హెర్పిస్ అని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మనకు ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో చాలా హెర్పిస్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి. HPV అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటారు. ఈ యొక్క హ్యూమన్ పాపిల్లోమా వైరస్లు కానీ, ఇంకా షాంక్రాయిడ్ అండ్ గైనరియా, సిఫిలిస్, ఇంకా ఎన్నో రకాలైనటువంటి బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటిని మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా ఖతర్నాక్ అండి. అబ్బో చాలా కష్టం దాన్ని ట్రీట్ చేయడం, అప్పటికప్పుడు ట్రీట్ చేయడం జరగదు. ఇది పర్సనల్ హైజీన్ ఖచ్చితంగా అందరూ మెయింటైన్ చేయవలసిందే. అయితే చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పర్సనల్ హైజీన్ గురించి ఎక్కడ ట్రైనింగ్ లేదండి మన భారతదేశంలో. అది ఒకప్పుడు చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు కానీ అంతకుముందు తరాలలో పెద్దవాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఆ పెద్దవాళ్ళు ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళకు కూడా తెలియకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి తరం పర్సనల్ పార్ట్స్ యొక్క హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, చాలామంది హాస్టల్స్లో నివసించడం, చిన్నప్పుడే 5వ తరగతో 6వ తరగతిలోనూ హాస్టల్లో వేయడం, ఆడపిల్లలు అయితే ఎప్పుడో ఇంటర్మీడియట్కు బయటికి రావడం, మగపిల్లలకు కూడా చూడండి 5th క్లాసు 6th క్లాసు వెళ్ళిపోయి ఏదో ఇంటర్మీడియట్లో బయటికి రావడం, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, పీజీ అండ్ జాబ్లోకి వెళ్ళిపోవడం, తల్లిదండ్రుల నుంచి చిన్నప్పుడే దూరం అయిపోవడం వల్ల ఈ పర్సనల్ హైజీన్ను ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోవడం, బయట ఎక్కడ ఎడ్యుకేషన్ లేకపోవడం, మన యొక్క ఎడ్యుకేషనల్ సిస్టంలో కూడా దాని గురించి చర్చించకపోవడం, ఇవంతా జరుగుతుంది. ఇదంతా మనము జాగ్రత్తగా కొంచెం ఓపెన్ మైండ్ తోటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో
మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫెర్టిలిటీ అనే విషయము మనం ఇదే విషయంలో నేను ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంప్రాపర్ డైట్ హ్యాబిట్స్. ఇంప్రాపర్ డైట్ హ్యాబిట్స్ అంటే ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు ఎక్కువగా షుగర్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మగవాళ్ళకైతే కౌంట్ లేకపోవడం, ఉన్న కౌంట్ కూడా సరిగా ఫెర్టిలిటీ పొందించగలిగే శక్తి లేకపోవడం. ఇది రీజన్ నేను ఇంతకుముందు చెప్పాను కదా. ఒకటి డ్రాయర్ వేయద్దు, డ్రాయర్ మీద జీన్ ప్యాంట్ వేయద్దు. కొన్ని బైక్స్ ఉన్నాయండి, ఆ బైక్స్ కూడా టెస్టిస్ను డ్యామేజ్ చేసేటువంటి బైక్స్ ఉన్నాయి. అవి స్పోర్ట్స్ బైక్ అంటాం. అటువంటి వాటిని కూడా దయచేసి దూరంగా ఉంచి, అంటే కొంచెం అంటే మామూలుగా సీటు ఇట్లా సమాంతరంగా ఉండేటువంటి సీట్లను, లేదా ట్యాంకుకు దూరంగా ఉండేటువంటి సీట్లను, ఆ బీజాలు ట్యాంకుకు టచ్ అయిపోయి క్రష్ అయ్యేటట్టుగా మనం ఉండేటువంటి ట్యాంక్స్ను, అట్లాంటి బైక్స్ మనం అవాయిడ్ చేయాలి. యంగ్ టైంలో ఏదో చేశారు, అది వదిలేద్దాం. కానీ పెళ్ళయింది అంటే ఆ టెస్టిస్ మీద లేదా మీ శరీరం మీద ఉన్న అన్ని యొక్క హక్కులు వేరే వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా పోయినట్టు దాని అర్థం. సో మీరు ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం. అప్పటికప్పుడు ఏమి రిపేరింగ్లు చేయడం జరగదు. సో ఇక్కడ మగవాళ్ళు అయితే మరి ఏం చేయాలి అంటే, వీళ్ళు ఇలా ఫస్ట్ ఫార్మల్స్ అండ్ వైట్ డ్రెస్కి వెళ్ళాలి. ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి. పొగ అలవాటు కానీ పొగాకు అలవాటు కానీ మానేయాలి. స్వీట్ అయినా బాగా తీయగా ఉండేటువంటి అలవాటు మానేసి ఎక్సర్సైజ్ చేయడము, అంటే స్ట్రెస్ను తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తూ ప్రాణాయామ, యోగా, మెడిటేషన్, ఏదైనా సంతోషకరమైన విషయాన్ని చేయడం అండ్ ఇవన్నీ చేస్తూ అప్పుడు గుడ్ డైట్ కనుక పాటిస్తే ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇది మెయిన్. ఇక మందులు అంటారా, సహజంగా డాక్టర్ అన్నప్పుడు మందులు ఏదో ఒకటి సజెస్ట్ చేయాల్సిందే. అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది టెస్టిస్ మీద కానీ న్యూరలాజికల్ డిజార్డర్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది. అశ్వగంధ, శతావరి, ఇక పెన్నేరుగడ్డ అంటాము దాన్ని, అశ్వగంధను. ఇంకా చాలా ఉన్నాయి. మదన కామేశ్వరి లేహ్యము, రత్నపురుష లేహ్యము, అశ్వగంధాది లేహ్యం, ఇలా లేహ్యాలు ఉన్నాయి. ఎవరైనా మగవాళ్ళు చాలా మోస్ట్ రెగ్యులర్గా ఏజ్ రావద్దు అనుకుంటే ఈ మూడిట్లలో మార్చి ప్రతిదీ రోజు ఒక చెంచాడు తినవచ్చు. లేహ్యం స్వీట్గా ఉంది అనుకుంటే పౌడర్ ఫామ్లో దొరుకుతాయి. ధాతు పుష్టి చూర్ణం అని దొరుకుతుంది. ధాతు పుష్టి చూర్ణం ఎవ్రీడే మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూన్ విత్ పాలతోటి. అంటే పాలలో కలపొద్దు. పౌడర్ను తినేసినాక అంటే నీళ్ళలో కలుపుకొని తింటారా, కొంచెం ముద్దలాగా చేసుకొని తింటారా, మార్నింగ్ ఒక 5 గ్రాములు, ఈవినింగ్ 5 గ్రాములు తిన్న తర్వాత పాలు తాగాలి. సో ఇదొక దాని యొక్క పద్ధతి. ఇక ఇట్లా అయినా కూడా కాకపోతే వెంటనే మనము ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఉన్నాయో చూడాలి. ఎందుకంటే మగవాళ్ళకు పైపు అంటాం చూసారా, యురెత్రా పైపు అంటే మూత్రనాళము అంటాము. 18 సెంటీమీటర్స్ ఉంటుందండి. 18 సెంటీమీటర్ ఇన్ఫెక్షన్ కనుక వస్తే, 18 సెంటీమీటర్ కనుక ఇన్ఫెక్ట్ అయితే దాన్ని మాన్పడానికి చాలా టైం పడుతుంది. అదే ఆడవాళ్ళని అనుకోండి, 2 సెంటీమీటర్ పైప్ ఉంటుంది, యూరిన్ పైపు. 2 సెంటీమీటర్ అంటే చిన్న పైపు ఇంత. ఈ పైపు రిపేర్ కావడం చాలా ఈజీ, తొందరగా మానుతుంది, తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంది. కానీ మగవాళ్ళకు ఇన్ఫెక్ట్ అయినట్టే తెలీదు, ఆ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలియదు. మనం టెస్టులు చేస్తే కానీ తెలుసుకోలేమన్నమాట. సో ఇది మనం ఆ ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయడము, మరి ఇంకా టెస్టిస్ను ఎలా ఉన్నాయి హార్మోన్స్ కనుక సెట్ చేసుకోవడం. సో డైలీ డైట్ యొక్క హ్యాబిట్స్ను మెయింటైన్ చేయడము, ఇది పురుషులకు సంబంధించింది. ఇక స్త్రీలకు సంబంధించి మనం అనుకున్నాం కదా, అన్ని టెస్టులు చేసుకోవాలి. ఏమైనా టీబీ ఉంటే టీబీ టెస్టులు చేసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ చేయాలి. తర్వాత ఆ మెయిన్ డైట్లో ఏం చేయాలి, ఒబేసిటీ మెయిన్ పొట్టలో ఒబేసిటీని తగ్గిస్తే తప్ప ఇన్ఫెర్టిలిటీ కంట్రోల్ చేయలేం. ఇలా చేస్తున్నప్పటికీ కూడా సంతానం అందకపోతే మనం ఓవ్యులేషన్ చార్ట్కి వెళ్ళాలి. ఓవ్యులేషన్ ఉందా లేదా చూసుకొని, ఓవ్యులేషన్ ఉన్న రోజులలోనే కనుక శారీరకంగా కలవడము, ఆ యొక్క శారీరకంగా కలిసినప్పుడు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు కనుక పాటిస్తే ఖచ్చితంగా సంతానం అందడానికి అవకాశం ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మెసేజ్ పెట్టండి, చూద్దాం. హరే కృష్ణ.